అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, మీ వాహనానికి ఈ చలాన్ అనేది తప్పుగా రావడం జరిగిందా? మీ బండి కాకుండా గూడా మీకు చలాన్ రావడం జరిగిందా? అయితే అప్పుడు మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ వాహనం అనేది మీది కాదు. అలాగే నంబర్ ప్లేట్ అనేది వాళ్ళు ఇల్లీగల్‌గా మీ నంబర్ ప్లేట్‌ని వాడుకోవడం వల్ల మాత్రమే మీకు రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆ డబ్బులనేది చెల్లించాల్సిన అవసరం లేదు మనము. అప్పుడు మీరు ఏ విధంగా ఆ చలాన్ని తొలగించాలంటే, మీ దగ్గరలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కెళ్ళి, మీ యొక్క ఆర్‌సీ పేపర్‌ని, అలాగే అప్పుడు వచ్చినటువంటి ట్రాఫిక్ ఈ చలాన్ కాపీని తీసుకొని ఎళ్లి, ఆ రోజు ఆ సమయంలో నేనక్కడ లేను. అలాగే ఈ వాహనం కూడా నాది కాదు. కానీ వాళ్ళు మా యొక్క వాహనానికి సంబంధించినటువంటి నంబర్ ప్లేట్‌ని వాడుకోవడం వల్ల మాకు రావడం జరిగిందంటూ ఒక రిప్రజెంటేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఇవ్వడం ద్వారా వాళ్ళు మీరిచ్చినటువంటి ఆధారాలను స్క్రూటినీ చేసి నిజమైనట్లయితే ఆ వాహనం మీది కానట్లయితే వాళ్ళు తొలగించడం జరుగుతుంది. అప్పుడు మీరు అమౌంట్ కట్టాల్సిన పని ఉండదు. ఇలా మీకు వాహనానికి ఈ చలాన్లు తప్పుగా రావడం వల్ల భయపడకూడదు. పోలీస్ స్టేషన్ కంప్లెయింట్ ఇవ్వాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్.